హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ 78th ఇండిపెండెన్స్ డే ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అందరూ అనుకుంటున్నాను. ఇవాళ హాలిడే, అందరూ బాగా ఎంజాయ్ చేసుకోండి, సెలబ్రేట్ చేసుకోండి, ముఖ్యంగా ఇండిపెండెన్స్ డేని. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి డౌన్ సైడే డంప్ అవుతుంది మార్కెట్. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, మీకు క్లియర్గా చెప్తాను. ప్రస్తుతం అయితే బిట్ కాయిన్ చూస్తే $58,100 దగ్గర ట్రేడ్ అవుతుంది. గత కొన్ని రోజులుగానే మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఆగిపోయి ఉంది. డౌన్ ట్రెండ్ అని కూడా అనటానికి లేదు, డంప్ అయిపోతుంది అని అనటానికి లేదు, పంప్ అవుతుంది అనటానికి లేదు. ఆ $60,000 బిలోకి వచ్చేసింది, $58,000 దగ్గర ఆగి ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ చెప్తుంది, ఎక్స్పర్ట్స్ అంతా చెప్తుంది, అమెరికన్ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంటు ట్రెజరీ నుంచి దగ్గరగా వాళ్ళు సీజ్ చేసిన బిట్ కాయిన్స్ ఒక 10,000 బిట్ కాయిన్స్, ఆల్మోస్ట్ $500 million వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ని కాయిన్ బేస్ అనే ఎక్స్చేంజ్కి మూవ్ చేశారు సెల్ చేయడానికి. ఫర్దర్గా దీని మీద ఎంత ప్రెషర్ పడుతుంది? ఆల్రెడీ మౌంట్ గాక్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన కాయిన్స్ వేరే ఉన్నాయి. బాగా ప్రెషర్లో ఉంది బిట్ కాయిన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోంచి మనకి మళ్ళీ మూమెంట్ రావడానికి ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ మంత్ పెద్దగా మనకు మూమెంట్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ మంత్లో ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కానీ ఒక డిసిషన్ తీసుకుని ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం మొదలు పెడితే మళ్ళీ మార్కెట్లో మూమెంట్ వస్తుంది. అది కాకుండా ఈ సంవత్సరం అమెరికాలో జనరల్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి నవంబర్ వరకు మార్కెట్ ఇలాగే ఉండేటట్టు ఉంది. కనుక ఇప్పుడు ఏదో డిప్స్లో ఉంది మార్కెట్, బయింగ్ చేసుకోవడం అంత ఉత్తమం కాదు. ఏమీ అటెంప్ట్ చేయబాకండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇంకా కొంచెం డంప్ వస్తుంది. కాకపోతే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు చూసుకుని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. కొంచెం వాలటైల్గా ఉంది మార్కెట్. మామూలుగా ఫ్యూచర్స్లో అయితే మాత్రం షార్ట్ చేయొచ్చు, బిట్ కాయిన్ కానీ కొన్ని ఆల్ట్ కాయిన్స్ని షార్ట్ చేయొచ్చు, అవి చూసుకోండి. ఇప్పుడు మీకు శుక్రవారం అంటున్నాను, నిన్న అమెరికాలో సిపిఐ డేటా వచ్చింది. సిపిఐ డేటా పాజిటివ్గానే ఉంది, బాగుంది, బ్యాడ్ అని అనటానికి లేదు, లెవెల్స్ న్యూట్రల్గా ఉంది, పాజిటివ్గానే ఉంది. అది మరి కన్జ్యూమర్ ప్రైస్ పర్చేజ్ ఇండెక్స్, దాని తర్వాత ప్రొడ్యూస్ ప్రైస్ ఇండెక్స్, ఇవన్నీ కూడా డేటాలన్నీ బాగున్నాయి. దాన్ని బేస్ చేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది మరి సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారేమో ఆయన జెర్మీ పోవెల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంట్లో మరి ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇవాళ హాలిడే కనుక మన ఇండియన్ మార్కెట్కి రేపు చూడాలి ఎలా మార్కెట్ మూమెంట్ ఉంటుంది ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికైతే మార్కెట్ చాలా ఫ్లాట్గా కొంచెం డౌన్ సైడే వెళ్ళేటట్టే కనిపిస్తుంది, ఫ్లాట్గా ఉంది, ఏం పెద్ద మూమెంట్ లేదు. మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి లాస్ట్ 24 అవర్స్లో 1.25 ట్రిలియన్ కాయిన్స్ చేతులు మారినాయి అంటున్నారు. వేల్స్ ఏదో చేస్తున్నారు, వేల్స్ అయితే బయింగ్ జరుపుతున్నారు అంటున్నారు. ప్రస్తుతం అయితే షిబా ఇను కాయిన్ 1210 సీరియల్ దగ్గర మన కాయిన్ డిసిఎక్స్లో ఐఎన్ఆర్లో ట్రేడ్ అవుతుంది. అక్కడే 20-30 పాయింట్స్ అటు ఇటుగా తిరుగుతుంది, పెద్దగా పెరగట్లేదు, పెరగదు కూడా. ఇంకొన్ని రోజులు ఎట్లాగే ఉంటుంది మార్కెట్.
పెద్దగా పెరగదు. అన్ని కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ అన్నీ ఇంచుమించు 70% డిప్స్లో ఉన్నాయంటే ఆలోచించండి. మార్కెట్ ఆల్ట్ కాయిన్స్ ఎంత బ్యాడ్గా ట్రేడ్ చేస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఎక్స్పర్ట్స్ కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకు ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఇలా ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తున్నారు. కాకపోతే చూడాలి మరి ఎప్పుడు ఆల్ట్ కాయిన్స్ పుంజుకుంటాయి, మెమీ కాయిన్స్ పుంజుకుంటాయి అనేది వెయిట్ చేసి చూడాలి. నేను అనుకోవటం సెప్టెంబర్లో మనకి కొంచెం రేట్ కట్ తర్వాత ఏమన్నా పెరగచ్చు. దాని తర్వాత నవంబర్లో ఎలక్షన్స్ వరకు ఇంచుమించు మార్కెట్ ఇలాగే ఉండేటట్టు ఉంది. ట్రంప్ అయితే ఆయన అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ గారు అయితే మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాడు మన క్రిప్టో కరెన్సీ మీద. ఆయన రెగ్యులేట్ చేస్తానంటున్నాడు. అది మన కమలా హ్యారిస్ మాత్రం ఆవిడ కొంచెం స్ట్రింజెంట్గా మేము క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటాం క్రిప్టో కరెన్సీ మీద అని అంటుంది ఆవిడ. మరి ఎవరు వస్తారు ఏంటనేది వేచి చూడాలి. ఇది ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ చెప్తాను మీకు, అవి చూసుకోండి. అందులో ఫ్యాంతమ్ ఒకటి బాగుంది అంటున్నారు. హిలీరియం ఒకటి బాగుంది అంటున్నారు. థ్రాంక్స్ కాయిన్ అని ఒకటి ఉంది, అదొకటి బాగుంది. దాని తర్వాత సెలిటియా అనే ఒక కాయిన్ ఉంది, అది కూడా బాగుంది. దాని తర్వాత యాప్టాస్ ఒకటి బాగుంది. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి, బయింగ్ చేయొద్దు. మీరు రీసెర్చ్ చేసుకుని గూగుల్ క్రోమ్లో రీసెర్చ్ చేసి నచ్చితేనే తీసుకోండి. ఇప్పుడు మీకు ఎవరికైనా కొత్తగా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింకు నేను నా డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు ఎవరన్నా చాట్ చేసి లింక్ పంపించమంటే పంపిస్తాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో డిపాజిట్, విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి కనుక నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ముడ్రెక్స్, సన్క్రిప్టో, కాయిన్ కుబేర్, ఇవన్నీ ఉన్నాయి, బాగున్నాయి అన్ని ఎక్స్చేంజ్లు. మరి బైనాన్స్ సంగతి ఏంటనేది చూడాలి. బైనాన్స్ ఏమో మళ్ళీ ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటున్నారు. కాకపోతే యాప్ స్టోర్లో ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు, అవ్వట్లేదు, ఇంకా యాప్ డౌన్లోడ్ అవ్వటం లేదు. వెబ్సైట్ అయితే మాత్రం ఇచ్చారు పర్మిషన్ ఇండియన్ గవర్నమెంట్. ఇంకా పూర్తిగా పర్మిషన్స్ క్లియర్ అవ్వలేదు అనుకుంటున్నాను. వాళ్ళు ఏదో ఫైన్ అయితే కట్టారు. బైనాన్స్ రావడానికి అవకాశం ఉంది. బైనాన్స్ వస్తే చాలామందికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వజీరెక్స్కి వచ్చేటప్పటికి వజీరెక్స్లో లేటెస్ట్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంకొన్ని రోజుల టైంలో మేము కొంత ఫండ్స్ రిలీజ్ చేస్తాం కొంతమందికి అని అంటున్నారు. ఇప్పటివరకు అయితే ఏది క్లారిటీగా వాళ్ళు చెప్పట్లేదు. ఆల్మోస్ట్ హ్యాక్ అయ్యి 1 month అయిపోతుంది. రేపు 18వ తారీఖు వస్తే 1 month అయినట్టు. 1 month అయినా ఇంకా ఏ రెస్పాన్స్ లేకుండా చేయటం చాలా అతి దారుణమైన విషయం ఇది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇంటర్ఫేర్ అవ్వకుండా సైలెంట్గా వెయిట్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంది తప్ప ఏ ఆర్టికల్ రిలీజ్ చేయలేదు, ఏ ప్రెస్ మీట్లోనూ ఎవ్వరూ దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది తెలియట్లేదు. హ్యాక్ అయింది అంటున్నారు, అది హ్యాక్ అయిందా, ఏం చేశారు ఏంటి అనేది ఎవరికి, ఆ దేవుడికే తెలియాలి ఏంటి నిజం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.